హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి చట్నీ రెసిపీ చూపిస్తున్నానంటే అదే బీరకాయ పచ్చి కొబ్బరితో చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ వదలకుండా ఎప్పుడు చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అండి, ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా మంచిగా అరోమా వస్తుందండి ఫ్రై అయ్యాక. మంచిగా ఫ్రై అయ్యాక తీసి అందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. ఇవి స్పైసీ ఎక్కువగా లేవు, నార్మల్గా ఉన్నాయి. మళ్ళీ కొంచెం ఆయిల్, ఒక స్పూన్ కూడా కదా, హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వేగితే చాలండి పచ్చిమిర్చి. ఇంకా తర్వాత అందులోనే కొబ్బరి వేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఫ్రెష్‌గా ఇట్లా కొబ్బరి కొట్టగానే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాది ఒక 2-3 డేస్ అయింది కొబ్బరి, అందుకే కొంచెం ఇలా ఇది అయింది. ఇంకా ఫ్రెష్‌గా అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కొంచెం వేగాక తీసి మనం పక్కకు పెట్టేసుకొని అందులోనే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయలు వేసి బాగా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, బీరకాయలు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. బీరకాయలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మంచిగా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ. మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. అసలు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చండి మనం. మంచి ఆల్ ఇన్ వన్ చట్నీ లాగా బాగుంటుంది. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాను. త్వరగా మగ్గుతుంది, మంచిగా వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా మగ్గిపోతుందని. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి చేస్తున్నానండి. చూడండి, ఆయిల్ కూడా చాలా 2 స్పూన్ల వరకు వాడాను ఇప్పటివరకు. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇంతలోగా మనము అవి వేయించుకున్న దాంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే రాళ్ళుప్పు పింక్ది వేసానండి. వేసి ఒకసారి కచ్చాపచ్చగా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం బీరకాయలు మగ్గిపోయాయి చూడండి. ఇంత మంచిగా మగ్గాక దాన్ని కొంచెం బీరకాయలు వేస్తూ మళ్ళీ మంచిగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్, చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అవుతుంది. మనం మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుంటే ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, రుబ్బుకున్న పచ్చడి కరివేపాకు వేసి ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మళ్ళీ పసుపు పోపులో ఇలాగే ఉంటుంది. చాలా మంచి కమ్మగా వస్తుంది. బాగా మెత్తగా రుబ్బేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.